హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ SR16 విలేజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు మార్నింగ్ 5కి లేచాను. 4:30కి లేద్దాం అనుకున్న మిల్క్ రాలేదు. 5కి లేచాను. లేచి బ్రష్ అప్ అయిపోయి కొన్ని బట్టలు ఉంటే వాష్ చేసాను. వాష్ చేసి స్నానం చేసేసి వచ్చేటప్పటికి 5:50 అయిపోయింది. గోవా ఎసరు పెట్టేసాను అనమాట రైస్ ఎసరు పెట్టేసి తర్వాత క్యారెట్ తురిమాను. క్యారెట్ కర్రీకి క్యారెట్ తురిమి అది ఉడుకుతుంది కదా అని ఇలాగ పిల్లలకి కొట్టి అలాగ లంచ్ బాక్స్ రెడీ చేస్తాను అనమాట. అలా క్యారెట్ ఫ్రై చేసి తినేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాత్రి రైస్ ఉంటే మా నాన్నగారు టిఫిన్ కోసం పులిహోర తిప్పానమాట. తాలింపు పెట్టేసి కలిపేసాను నిమ్మకాయ రసం వేసి. ఆ తర్వాత దేవుడికి దీపారాధన చేసుకున్నాను. దేవుడి దీపారాధన చేసుకుని గడపలో శుభ్రం చేసి ముగ్గు వేసుకుని దేవుడికి దీపారాధన చేసి ప్రసాదం కానీ చక్కెర పొంగల్ చేశాను ఇవాళ. చాలా చక్కెర పొంగల్ చేసి దేవుడికి అన్ని దీపారాధన చేసుకుని హారతి ఇచ్చిన అష్టోత్తరాలు లక్ష్మీ అష్టోత్తరాలు చదివానమాట. చదివి అన్ని దేవుడి దీపారాధన చేసుకుని 10 అయిపోయింది. కాబట్టి 10 అయిపోయింది కదా అని టిఫిన్ చేశాను అనమాట. టిఫిన్ చేసి మళ్ళీ ఇంకో కర్రీ వండాలి. ఇంకా సామాన్లు ఉన్నాయి, అన్నీ క్లీన్ చేయాలి. ఇలాగా టిఫిన్ తిన్నాను. నేను తినేసి మా వారికి పెట్టేసి అవన్నీ చేసి పక్కన పెట్టి ఇంకో కర్రీ బెండకాయ కర్రీ చేద్దామని పెట్టాను. అవన్నీ ఫ్రై చేసి మిక్సీ పెట్టి అన్నీ చేశాను. బాగుంది బెండకాయ కర్రీ. తాతయ్యగా బెండకాయ కర్రీ వండుదామని అన్ని రెసిపీకి ముందు బెండకాయలన్నీ ఫ్రై చేసుకుని ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాను. ఎప్పుడు చేయలేదు అలా కర్రీ, కానీ చాలా బాగా కుదిరింది. అవన్నీ రెడీ చేసుకుని మిక్సీ పట్టుకుని అన్నీ చేశాను. అవన్నీ చేసుకుని తాతయ్యగాను అది అయిన తర్వాత మిషన్ ఎక్కాల బ్లౌజ్ ఉంది. ఏదో కుడదామని ఏదో మోడల్ చేద్దాం అనుకున్నాను. అది రాలేదు. సగం ఏదో చేసి ఇంకా రౌండ్ మేడ పెట్టేసాను అనమాట. రౌండ్ మేడ పెట్టి జాకెట్ కుట్టాను. కుట్టి అవన్నీ చేసేటప్పటికి మధ్యాహ్నం 2 అయిపోయింది. ఇవాళ లంచ్ చేసేటప్పటికి లంచ్ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ తీయలేదు. ఇంకా ఖాళీ లేదు మాట. అప్పటికి మూడు టైం అయిపోయింది. అందుకని తీయలేదు. తీద్దాను అప్పటికే టైం అయిపోయింది కదా అని లంచ్ తినేసి కొంచెంసేపు పడుకున్నాను అనమాట. ఇలా 3 అయిపోయింది. పిల్లలు వచ్చేసారు, లెగ్ కొట్టేశారు. ఇంకా లెగిసి వాళ్ళ పని చూసాను. రేపు పొద్దున ఇండిపెండెన్స్ డే కదా, అందుకని అలాగ తలక నీళ్ళు అవన్నీ చేస్తున్నాను అనమాట. చేసి అవన్నీ చక్కబెట్టి బోల్ సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడే పండగ, ఈరోజు ఇన్ని సామాన్లు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ లక్ష్మీ వ్రతానికి ఇంకెన్ని సామాన్లు అవుతాయో. చాలా సామాన్లు ఉన్నాయి. వీడియో తీయలేదు, మర్చిపోయినా. ఇంకా ఖాళీ లేక పిల్లలతో సరిపోయింది. అవన్నీ కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టాను. ఇంక ఇంట్లో పనంతా చక్కబెట్టి రేషన్ బియ్యం లేవని రేషన్ బియ్యానికి వెళ్ళి సాయంత్రం రేషన్ బియ్యం తెచ్చానమాట. తెచ్చి రైస్ పెట్టి ఇంకా అలా అయిపోయింది. రోజు గడిచిపోయింది మెల్లిగాన అయిపోయింది. అవన్నీ చేసేటప్పటికి 5 అయింది. ఇలా కొంచెం పిల్లలతో సరదా కొంచెంసేపు కూర్చుని ఊసలాడుకున్నాం. ఇంకా పిల్లోడు ఉన్నాడంటే అల్ట్రా పిల్లోడు ఎక్కడికి ఆటకి వెళ్ళిపోయాడు. నేనేమో సోమేశ్వర ఏదో సాంగ్ నేర్చుకుంటుందంటే దాన్ని నేర్పించి కొంచెంసేపు కూర్చుని తర్వాత లంచ్ రెడీ చేశాను. పొద్దున కర్రీలో ఉన్నాయి సరిపోద్దని ఇప్పుడు రైస్ వండాను. సాయంత్రం అది తినడానికి పెట్టుకున్నాము. ఇంకా సీరియల్ చూస్తూ తినేసాము. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమనుకోకండి, నేను కొంచెం నత్తి వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వరలక్ష్మి వ్రతానికి మొత్తం ఇళ్ళని క్లీన్ చేసుకున్నారా? నేను ఇంకా చేసుకోలేదు. ఇప్పుడు మొదలు పెట్టాలి. అవి కూడా వీడియో తీసి పెడతాను. ఎలా ఉందో చూస్తే కానీ పెద్ద ఏముండదు, సింపుల్గా చేస్తాను. అదిగో బెండకాయ కర్రీ వండాను కదా, ఎలా ఉందన్నది
టేస్ట్ చూస్తున్నాను అనమాట. టేస్ట్ చూసి చెప్తాను. మధ్యాహ్నం జాకెట్ ఉందని బ్లౌజ్ కుడతాను అనమాట. బ్లౌజ్ అవ్వింది కానీ సగం అయింది. బాయ్.